హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ క్షేమమేనండి. క్షేమంగానే ఉంటారని అనుకుంటున్నానండి. అందరూ క్షేమంగా ఉండాలి ఆ దేవుడి దయ వలన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు హైదరాబాదీ స్టైల్ అథెంటిక్ ఫిష్ కర్రీ, చేపల పులుసు చేయడం చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇవి 50 గ్రామ్స్ డ్రై పీనట్స్ అండి. ఇది కోకోనట్, డెసికేటెడ్ కోకోనట్. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేశాను అనమాట. ఇది నువ్వులండి 50 గ్రామ్స్. ఈ మూడు కూడాను 50 సమపాళ్లలో తీసుకోవాలన్నమాట. ఇది డ్రై రోస్ట్ చేసి ధనియాలు పొడి చేశాను అనమాట. 1.5 టేబుల్ స్పూన్ అండి, హోమ్ మేడే. ఇదేను ఈ జీలకర్ర పొడి కూడా, ఈ జీలకర్ర పొడి కూడాను హోమ్ మేడేనండి, 1 టేబుల్ స్పూన్. ఇది 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలాగా రఫ్లీ చాప్ చేసి పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని కాస్త కచ్చాపచ్చగా వేపాను అన్నమాట. వీటినన్నిటిని కూడాను పేస్ట్ చేసి చూపిస్తానండి మీకు. చూడండి, ఆయిల్ వేద్దాము. ఆయిల్ కాస్త ఈ కూరకి, కర్రీకి ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసానండి, 1 కప్పు ఆయిల్ వేసాను. 1 కప్పు ఆయిల్ వేసానండి. ఇదిగో ఆయిల్ వేడెక్కింది. 1 టీ స్పూను ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ ఆవాలు చిట్లేయండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. మాడనివ్వకూడదండి. స్లిట్టెడ్ గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్. ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయండి. 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు అండి, 1.5 టేబుల్ స్పూన్స్ కారం కూడా చక్కగా వేగి, చాలా ఎక్కువ వేగనివ్వద్దండి, మాడిపోద్ది. జస్ట్ 1 సెకండ్ అలాగా. ఇదిగో రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నానండి. కాస్త ఈ జార్ కడిగి కాస్త నీళ్ళు వేద్దామండి. చక్కగా ఉడకనిద్దాము వీటిని. ఈ వేసిన మసాలాలన్నీ చక్కగా ఉడకాలండి. పచ్చివాసన పోయే వరకు కాస్త దీన్ని ఉడకనిస్తాను. ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగానండి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తక్కువైతే మళ్ళీ తర్వాత చూసి వేస్తానండి. అవును ఫ్రెండ్స్, మసాలా చక్కగా ఉడికిపోయిందండి. స్మెల్ పోయింది, పచ్చివాసన పోయిందనమాట. ఇప్పుడు దీంట్లో నేను 50 గ్రామ్స్ చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం కాస్త పులుపు పోయిన తర్వాత అది ఉడికే వరకు నేను చక్కగా పులుపు వాసన పోయే వరకు ఉడికిస్తానండి. ఆ తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మూత పెట్టి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మళ్ళీ నిమ్మకాయ అదంటే చింతపండు రసం కూడా ఉంటుంది కదండి, అది 1/2 గ్లాస్ అనమాట వేసాను. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దామండి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికిద్దాము. ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఏం వేయాలి. 10 మినిట్స్ అయ్యింది. మూత ఆయిల్ సెపరేట్ అయింది కదండి. చూడండి, చాలా బాగుంది. ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలో చూపిస్తాను. దీంట్లో ఈ ఫిష్ పీసెస్ వేస్తానండి. ఫిష్ వేసిన తర్వాత ఎక్కువ దీన్ని తిప్పొద్దు, గరిటె పెట్టి
ఇది 1/2 కిలో ఫిష్ అండి. తల కూడా వేస్తున్నాను. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని చాలా సిమ్లో ఉడకనిద్దాము. ఆ తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. కాస్త కొత్తిమీర వేద్దామండి దీంట్లో. అంతే, మూత పెట్టి ఉడకనిద్దాం. డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు, హైదరాబాదీ స్టైల్. హైదరాబాదీ ముస్లిమ్స్ ఇలాగే చేస్తారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ బగారా బైగన్, మిర్చి వంకాయ సాలన్ ఎలా దాని ప్రొసీజర్ ఎలాగో సేమ్ ప్రొసీజర్ అండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు తప్పకుండా ఇది నచ్చుతుందని ఆశిస్తున్నానండి. అలాగే మీరు నా ఛానల్ని కొత్తగా జాయిన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఆ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక యూనిక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.